హలో అందరికి. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చి వివాహ గడియలు. ఒక పర్సన్కి వివాహం సరైన వయసులో అవుతుందా లేదంటే ఆలస్యంగా వివాహం జరుగుతుందా, ఇది ఈరోజు మన టాపిక్. వివాహానికి వచ్చేటప్పటికి మనం సహజంగా స్త్రీలకైతే జూపిటర్ని అని కుజుడిని చూస్తూ ఉంటారు. పురుషులకైతే శుక్రుడిని ఎక్కువగా ప్రాముఖ్యత ఇస్తూ ఉంటాం. శుక్రుడికి వివాహానికి సంబంధించిన విషయాలు, అలాగే భార్యకి సంబంధించిన విషయాల పట్ల. అయితే ఈ వివాహ గడియలు, కళ్యాణ గడియలు అనేవి ఆలస్యంగా అవుతాయా అంటే వీళ్ళు జీవితంలో లేటుగా పెళ్లి చేసుకుంటారా? సో ఈ పెళ్ళి అనేది ఒక వ్యక్తి జాతకంలో లేట్ అవుతుందా లేదంటే సరైన వయసులో పెళ్లి చేసుకుంటారా అనే విషయాన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు జ్యోతిష ఆధారంగా. అయితే సరైన వయసు అనే కండిషన్ ఏదైతే ఉందో అదేంటిది? 22 సంవత్సరాలు, 23, ఇప్పటి పరిస్థితులకైతే ఒక 24, 25 లోపు. ఓకే, లేట్ అంటే లేట్ మ్యారేజ్ అంటే ఒక 28 years తర్వాత జరిగేవన్నీ కూడా లేట్ మ్యారేజెస్ కింద మనం పరిగణలోకి తీసుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకరి జీవితంలో వివాహం సరైన ఏజ్లో జరుగుతుంది అంటే 25 సంవత్సరాల లోపు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగింది అంటే ఎలాంటి ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి విషయాల్ని వీళ్ళకి త్వరగా సరైన వయసులోనే వివాహం జరుగుతుంది అని మనం ఏ కండిషన్స్, ఏ ప్లానెట్స్, ఏ పొజిషన్స్ని బట్టి చెప్పచ్చు అనేది ఈరోజు మనం మాట్లాడుకున్నాం. సో బేసికల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వివాహం అంటేనే సప్తమ స్థానాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి. లగ్నం లేదంటే సప్తమ భావం అంటే 7వ భావంలో కానీ లగ్నంలో కానీ న్యాచురల్ బెనిఫిట్స్, ఇక్కడ మనం లగ్నాత్తు ఫంక్షనల్ బెనిఫిక్స్ని కాకుండా అంటే న్యాచురల్గా పాపగ్రహాలు శుభగ్రహాలని తీసుకుంటున్నాం. లగ్నాత్ ఆయన పాప అయ్యాడా శుభుడయ్యాడా అనేది పక్కన పెట్టండి. సో న్యాచురల్గానే మాట్లాడుకున్నాం, సహజ శుభులు సహజ పాప. సో ఈ రకంగా మనం తీసుకున్నప్పుడు లగ్నంలో సప్తమ భావంలో ఎప్పుడైతే సహజ శుభులు ఉంటారో అప్పుడు వివాహం అనేది సరైన వయసులో జరిగే అవకాశం ఉంటుంది, ఆర్ త్వరగా జరిగే అవకాశం ఉంటుంది. అండ్ 7వ ఇంటి అధిపతి ఈ న్యాచురల్ బెనిఫిట్స్ ఏవైతే సహజ శుభగ్రహాలు ఉన్నాయో వాటి ద్వారా వీక్షణ అంటే ఆస్పెక్ట్ కనుక ఉంటే 7th లార్డ్ మీద, సప్తమాధిపతి మీద సహజమైనటువంటి శుభగ్రహాల దృష్టి కనుక ఉంటే అప్పుడు వివాహం త్వరగా అవుతుందని మనం చెప్పచ్చు. అలాగే శుక్రుడి మీద, దాంతోపాటు చంద్రుడి మీద శని దృష్టి లేకపోతే, శని దృష్టి పడకపోతే అప్పుడు అగైన్ మళ్ళీ సరైన వయసులోనే వివాహం జరుగుతుంది, త్వరలోనే వివాహం జరుగుతుందని మనం చెప్పచ్చు. దాంతోపాటుగా 2వ స్థానం, 8వ స్థానం, ద్వితీయ స్థానం, అష్టమ స్థానం, ఈ 2 స్థానాల్లో శుభగ్రహాలు ఉన్నప్పుడు, ఏ శుభగ్రహము కూడా వక్రించినప్పుడు. ఓకే, అండ్ అగైన్ శుక్రుడు సూర్యుడి నుండి 150 degrees అవతల ఉన్నప్పుడు, పురుషులకైతే ఇందాక చెప్పినట్టు శుక్రుడిని, స్త్రీలకైతే గురు కుజుల్ని మనం తీసుకుని చూసినప్పుడు వీళ్ళు బలంగా ఉండాలి, వీళ్ళ మీద ఎలాంటి మెలఫిక్ ప్రభావము పడకూడదు, అండ్ ఆల్సో బలంగా ఉండాలి. బలంగా ఉండడం అంటే ఏంటి? వాళ్ళు ఉచ్చస్థితిని పొందేటువంటి రాశిలోనో లేదా సొంత రాశుల్లోనో ఉండాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు శుక్రుడిని తీసుకున్నప్పుడు మీన రాశిలో, తుల రాశిలో లేదంటే వృషభ రాశిలో ఉంటే బలంగా ఉంది. సో ఈ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ కండిషన్స్ అన్ని సాటిస్ఫై అయినప్పుడు డెఫినెట్లీ ఆ పర్సన్కి 25 సంవత్సరాల లోపలే సరైన వయస్సులో వివాహం జరుగుతుందని మనం చెప్పచ్చు. ఇకపోతే ఆలస్యంగా వివాహం ఎలా జరుగుతుంది, ఏ కండిషన్స్ వల్ల జరుగుతుంది అంటే ఫస్ట్లీ మెయిన్లీ లగ్నంలో కానీ సప్తమంలో కానీ, ఎస్పెషల్లీ సప్తమ స్థానంలో 7వ స్థానంలో కనుక రాహు ఉన్న మెలిఫిక్స్ అన్ని పాపగ్రహాలన్నీ అంటే రాహు, కేతు, శని, కుజ, సూర్య, వీళ్ళు 5 ఎవరు ఉన్నా లేకపోతే ఒక 2 గ్రహాల కంటే ఎక్కువ మెలిఫిక్స్, 2 కంటే ఎక్కువ, 2 కానీ 2 కంటే ఎక్కువ పాపగ్రహాలు కానీ సప్తమ స్థానంలో ఉన్న 2 ఇంకా 8 స్థానాలలో మెలిఫిక్స్ ఉన్న అంటే వక్రగ్రహాలు ఉన్నా, పాపగ్రహాలు ఉన్నా, నీచ గ్రహాలు ఉన్నా, సో ఇలాంటి అన్ని కండిషన్స్లో కూడా వివాహం ఆలస్యం అయ్యేటువంటి అవకాశం అనేది ఉంటుంది. ఇంకా ఈ శుక్రుడైనా సరే, గురువు అయినా సరే, వీళ్ళు
ఎప్పుడైతే మెలిఫిక్ ప్లానెట్స్ అంటే శని ద్వారా కానీ లేదంటే కుజుడి ద్వారా కానీ లేదంటే రాహుకేతుల వల్ల కనుక పీడించబడుతున్నట్లయితే అగైన్ మళ్ళీ ఆలస్యంగా వివాహం జరిగేటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే 7వ స్థానంలో అయినా లేదంటే 2వ స్థానంలో అయినా 8వ స్థానంలో అయినా వీళ్ళు ఉంటే అగైన్ మళ్ళీ ఇబ్బంది పడేటువంటి అవకాశం అనేది ఆలస్యంగా వివాహం అనేది జరిగే అవకాశం అనేది ఉంటుందని మనం చెప్పచ్చు. అండ్ అగైన్ ఇందా చెప్పినట్టు శుక్రుడి మీద మెలఫిక్ ఎఫెక్ట్స్ ఉన్న అంటే రాహు శని ఎస్పెషల్గా వాళ్ళ దృష్టిలో ఉన్న లేదంటే 7వ ఇంటి మీద కానీ 7వ ఇంటి అధిపతి మీద అయినా సరే పాపగ్రహాల దృష్టి ఉన్న వివాహం ఆలస్యం అవుతుందని మనం చెప్పచ్చు. అయితే ఇవన్నీ కాకుండా మళ్ళీ వివాహం అనేది మనం దశలు అంతర్దశలు వీటిని కూడా చూడాల్సి ఉంటుంది. దానితో పాటు దశలు అంతర్దశలను పట్టి కూడా చూడాలి. దాంతో పాటుగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లేట్ మ్యారేజ్ని తీసుకున్నాం. ఇప్పుడు ఒక మనిషికి 28 సంవత్సరాలు దాటిపోయినాయి. అయితే ఇప్పుడు వస్తున్న ఒక సంబంధం కుదిరింది, కుదరలేదు ఆర్ చూస్తున్నారు, కుదిరేలా ఉంది, ఒక 6 monthsలో ప్లాన్ చేద్దాం అని అనుకుంటున్నారు. సో ఈ 6 monthsలోనూ ఈ 1 yearలోనూ ఈ పర్సన్కి వివాహ గడియలు అవేనా, ఇంకా కొంచెం సేపు ఆగాల అనే విషయాన్ని మనం ఎలా చూడాలి? అది దశల మీద, అంతర్దశల మీద, గోచారం మీద, గోచార గురువు మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7వ స్థానంలోకి గురువు వచ్చాడు, లేదా గురువు వీక్షణ జరుగుతూ ఉంది, లేదంటే 7వ భావ అధిపతి దశ కానీ అంతర్దశ కానీ ఉంది, లేదంటే 7వ భావాధిపతి ఏ రాశిలో ఉన్నాడో అతని దశ జరుగుతూ ఉంది, లేదంటే 7వాన్ని ఏ గ్రహం అయితే వీక్షిస్తూ ఉందో ఆ గ్రహ దశ జరుగుతూ ఉంది, లేదంటే నవాంశలో 7వ భావాధిపతి ఏ రాశిలో అయితే ఉన్నాడో ఆ రాశ్యాధిపతి దశ జరుగుతూ ఉంది. సో అండ్ ఆల్సో గురువు కూడా, గోచార గురువు కూడా మంచి స్కోప్ ఇస్తూ ఉన్నాడు, అంటే 7వాన్ని చూడటము, 2వ ఇంట్లో ఉండడము ఇట్లాగా. సో ఇలా ఉన్నప్పుడు డెఫినెట్లీ అక్కడ వివాహ గడియలు ఈ అబ్బాయికి ఈ వచ్చే 6 నెలల్లోనూ లేకపోతే వచ్చే 10 నెలల్లోనూ 12 నెలల్లోనూ వివాహం జరిగే అవకాశం ఉంటుంది ఆ సంవత్సరంలో అనేది మనం గట్టిగా చెప్పచ్చు. సో అలా మనం ఒక వివాహం, ఒక మనిషి జీవితంలో పెళ్ళి అనేది త్వరగా అవుతుందా, సరైన టైంలో అవుతుందా, లేదంటే లేట్ మ్యారేజ్ అవుతుందా, ఒకవేళ త్వరగా అయినా లేట్ మ్యారేజ్ అయినా ఏ టైం, ఏ గడియలు అంటే ఏ సంవత్సరం, ఏ విత్ ఇన్ ద ఏ మంత్స్ ఆఫ్ పీరియడ్ ఆఫ్ మంత్స్ అనేది మనం ఇక్కడ ఈ రకంగా తేల్చుకొని చెప్పచ్చు. ఇవే కాదు, ఇంకొన్ని కండిషన్స్ కూడా ఉంటాయి, అవి ఇంకొంచెం సూక్ష్మంగా ఉంటాయి. అంటే ఏ నెల, ఏ రోజు అనే దాన్ని కూడా చెప్పచ్చు అనమాట. అది సూర్యుడిని చంద్రుడిని బేస్ చేసుకొని చెప్పాలి మళ్ళీ. సో అట్లా ఒక మనిషి జీవితంలో వివాహం ఎప్పుడు జరుగుతుంది, ఆలస్యంగా జరుగుతుందా, సరైన సమయంలో జరుగుతుందా అనేది మనం తెలుసుకోవచ్చు. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గానే ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.